నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడు నుంచి 100 క్రిస్టియన్స్ కుటుంబాలు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ నాయకుడు దాసరి రాజేష్ ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డి నివాసానికి విచ్చేసి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న పథకాలు నచ్చి 100 క్రిస్టియన్స్ కుటుంబాలు రాజేష్ ద్వారా పార్టీలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం సంతోషకరమని రాజేష్ ను అభినందిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి విజయసాయిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయసాయిరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విజయ వర్ధిల్లాలి నాయకత్వం, వర్ధిల్లాలి మీద మస్తాన్ రావు అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రభాకర్ రెడ్డి అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఖలీల్ భాయ్ నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే అటు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, వీరందరూ కూడా ప్రధానంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి వారందరూ కూడా వెనకబడినటువంటి వారు కాబట్టి వీరందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహమే కాదు, ఒక గౌరవాన్ని కూడా సమాజంలో ఇవ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనేక పథకాలని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు పోస్టుల్లో కూడా వారందరికీ కూడా ఒక మంచి ప్రాధాన్యతనివ్వడం కూడా జరిగింది. అయితే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు. పథకాలన్నీ అగ్రవర్ణ పేదలకు కూడా లభిస్తూ ఉన్నప్పటికీ కూడా వీరందరికీ కూడా ఒక మంచి గౌరవం సమాజంలో కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో కూడా వారికి ఆ గౌరవాన్ని కల్పించడం కూడా జరిగింది. దీనికి ఆకర్షితులే ఈరోజు ప్రధానంగా మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వచ్చేటప్పటికి గౌరవనీయులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్గా వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా భరోసా కలిగింది. చాలామంది వచ్చి మేము మీ పార్టీ తరఫున తిరుగుతాము, మన పార్టీలో పనిచేసే అవకాశం మాకు కావాలి అని చెప్పి ఈరోజు వందలాది మంది రావడం కూడా జరుగుతూ ఉంది. సో అందరికీ కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంతో పాటు మనకి ఎవరైతే మనకు పనిచేసే అవకాశం ఉంటుందో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ తీసుకుంటా ఉన్నాము. ఇందులో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా అనేక వందల మంది పార్టీలో కూడా ఇక్కడ ఒక నెల్లూరులో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ప్రతి దగ్గర కూడా ఇలానే చేరికలు జరుగుతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి అన్న ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు కనపర్తిపాడు విలేజ్ నుంచి వీరందరూ కూడా వేరే పార్టీకి కొంత అఫిలియేటెడ్గా ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలానే విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ క్యాండిడేట్గా తనకి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తిగా సహకరించేందుకు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 100కు పైగా ఫ్యామిలీస్ వారందరూ కూడా పార్టీలో చేరడం వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి ప్రభుత్వం తరపున ఎప్పటికీ కూడా ఆ అండ ఉంటుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాము. కనుపర్తిపాడులో ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సభ్యులు దరిదాపులు 100 మంది కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి మన సారు విజయసాయిరెడ్డి సార్ దగ్గరికి వచ్చారు. సో వీరు ఇంతకుముందు వేరే పార్టీలో వాళ్ళు సపోర్ట్లో ఉన్నారు. ఈరోజు మన దగ్గరకు వచ్చి మన జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకు ఆకర్షితులై, అది కాకుండా ఎక్కడ లేనటువంటి పాస్టర్స్కి హానోరేరియం ఒక 5,000 రూపీస్ ప్రతి నెల ఈ ప్రభుత్వం ఇస్తుందని, ప్లస్ ఇంకోటి ఏంటంటే చర్చెస్ కన్స్ట్రక్షన్స్కి ఈ ప్రభుత్వం సహాయపడుతుందని, మరీ ముఖ్యంగా దగ్గర 60,000 రూపాయలు జెరూసలేం యాత్రకి ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని మన క్రిస్టియన్ సోదరులు సోదరీమణులందరూ ఎంతో సహృదయంతో ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్టియన్ సోదరులు మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారి కోసం, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. క్రిస్టియన్ సోదరీమణులందరూ 100 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద, అంటే నేను ముందుగా ఒక్క
ఒక మాట చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా 5 సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అంటే అది అందించినటువంటి సుపరిపాలన, ప్రజా సంక్షేమ పాలన, సంక్షేమ రాష్ట్రం కారణం. సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రిస్టియన్ సోదరులకు సంబంధించి చాలా బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరిగింది. ఒక హోలీ ల్యాండ్ జెరూసలం విజిట్ కోసంగా 1060 మంది బెనిఫిషరీస్ 5.92 కోట్ల రూపాయలు. జగనన్న ప్రతి స్కీమ్ కింద అమ్మ ఒడి కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, బార్బర్స్, టైలర్స్, వాషర్మెన్ నిధులు కావచ్చు, ఫిషర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆకర్స్ కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, హానరోరియం టు పాస్టర్స్ అది కావచ్చు. దానిలో ముఖ్యంగా 14.9 కోట్ల రూపాయలు పాస్టర్స్కి హానరోరియం ఇచ్చాం. మంత్లీ హానరోరియం టు పాస్టర్స్ ఇంకొక 71 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వన్ టైం కరోనా గ్రాంట్ కింద 14.9 కోట్లు నేను గతంలో చెప్పింది. మత్స్యకార భరోసా, కళ్యాణమస్తు, నేతన్న నేస్తం, పెన్షన్ కానుక, సబ్సిడీస్ టు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ కానీ, జగనన్న విదేశీ విద్యా దీవెన, కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ 5.67 కోట్ల రూపాయలు. ఈ రకంగా అన్ని మతాలకు చెందినటువంటి హిందువులకు సంబంధించి ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అలాగే ముస్లిం సోదరులకి చర్చెస్ కన్స్ట్రక్షన్కి ఇచ్చాము, టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరిగింది. నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యం. భవిష్యత్తులో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు 3 కుటుంబాలు కనపర్తిపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా కూడా మిగతా ఒక కనపర్తిపాడుకు మాత్రమే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో చాలామంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో, ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో, ఏ రకంగా వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో, అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నారని ఈ సందర్భంగా బాగోగులు చూసుకుంటామో, అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీరే చూస్తారు, రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ఈ యొక్క ఫలితాలన్నీ గత 5 సంవత్సరాల మన శ్రమ బట్టి ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో తప్పకుండా మే 13న మనం ఆ ఫలితాలని సాధించుకుంటాం. ఆ తర్వాత జూన్ 3వ తారీఖున ఆ ఫలితాలు వెల్లడైన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈ యొక్క
చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు.